పెందుర్తిలో ఒక మంచి ఇండివిజువల్ హౌస్ ఉంటే అడుగుతున్నారు కదండి. ఈ వీడియో ద్వారా మంచి క్వాలిటీగా కట్టిన G+1 హౌస్ ని పరిచయం చేయబోతున్నాను. వీడియో టాపిక్ లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. కేవలం 199 రూపాయలు స్పెండ్ చేస్తే ఎవ్వరి సహాయం లేకుండా మీకు మీరే మంచి ప్రాపర్టీ కొనుక్కోవచ్చని మీకు తెలుసా? ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, ఎలాంటి ప్రాపర్టీ కొనాలి, ఏ డాక్యుమెంట్స్ చెక్ చేయాలి, ఇలాంటి పూర్తి నాలెడ్జ్ కేవలం 199 రూపాయలకే మీకు ఇవ్వబోతున్నాను. నేను క్రియేట్ చేసిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఫర్ బిగినర్స్ అనే ఈ బుక్ ని డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ G+1 ఇండివిజువల్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది టోటల్గా 134 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఫ్రంట్లో 40 అడుగుల రోడ్డు ప్రొవైడ్ చేశారండి. అంటే 40 అడుగుల రోడ్డుగా అనుకుని G+1 హౌస్ అనేది సేల్కి వచ్చింది. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. ప్రజెంట్ మనం సెల్లార్లో ఉన్నామండి. ఇక్కడ చూసుకుంటే మీటర్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కార్ పార్కింగ్కి స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. వాస్తుపరంగా అక్కడ ఈశాన్యంలో బోర్ తీశారు. ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఇక్కడ ఏమైనా రూమ్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి. స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సెల్లార్లో మనకి కార్ పార్కింగ్తో పాటుగా ఒక రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. లోపలికి వెళ్దాం రండి. ఈ సెల్లార్లో ప్రొవైడ్ చేసిన రూము టోటల్గా సీలింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ చేశారండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం రండి. ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి. ఈ హౌస్ని ఎలా రీచ్ అవ్వాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. పెందుర్తి 4 రోడ్ల జంక్షన్ ఉంది కదండి. ఆ 4 రోడ్ల జంక్షన్ దగ్గర నుండి టువర్డ్స్ సబ్బవరం వస్తూ ఉండగా బ్రిడ్జ్ వస్తుంది కదండి. బ్రిడ్జ్ మనం పైకి ఎక్కకుండా బ్రిడ్జ్ లెఫ్ట్లో మైడిమాంబ టెంపుల్కి వెళ్ళే వే ఉంటుందండి. ఆ వేలో వచ్చి ఫస్ట్ లెఫ్ట్ కాకుండా సెకండ్ లెఫ్ట్ వెళ్తే ఈ హౌస్ని రీచ్ అవ్వచ్చు. ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఇది నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఉన్న ఇండివిజువల్ హౌస్ అండి. ఎంట్రన్స్లో టేక్వుడ్తో ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. ఇలా చూస్తే పైకి స్టెప్స్ ప్రొవైడ్ చేశారండి టెర్రస్ పైకి వెళ్ళడానికి. ఇప్పుడు ఒకసారి మనం హౌస్లోకి ఎంటర్ అవుదాం రండి. చాలా స్పేసియస్ మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసిన G+1 ఇండివిజువల్ హౌస్ అండి. ఇది టోటల్గా 134 గజాల్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. చాలా మంచి క్వాలిటీగా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. స్పేసియస్ హాల్ అండి. టోటల్ సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశారు. అండ్ ఆపోజిట్లో చూసుకుంటే కిచెన్ ప్రొవైడ్ చేశారండి. కిచెన్లోకి వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, ఈశాన్యంలో మనకి పూజ గది, వాస్తుపరంగా పూజ గది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. టేక్వుడ్ ప్రొవైడ్ చేశారు. ఇది టోటల్గా 2 BHK ఇండివిజువల్ హౌస్ అండి. ఇక్కడ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాము. ఇందులో కూడా టోటల్గా సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేశారండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. మనం వెంటనే మూవ్ అయిపోవచ్చు. రెడీ టు మూవ్ G+1 ఇండివిజువల్ హౌస్ అండి ఇది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్లే ముందు ఒక్కసారి సీలింగ్ వర్క్స్ చూడండి. చాలా మంచి క్వాలిటీగా దీన్ని డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేసియస్గా ఉంది. ఇక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో ప్రొవైడ్ చేశారండి. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి వాష్రూమ్. ఇలా ఆపోజిట్లో చూస్తే ఇవన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ అండి. ఫ్రంట్లో 40 feet రోడ్ అనేది ఉంది. ఇప్పుడు మనం హాల్ ఏరియాలోకి వెళ్దాము. ఇప్పటి వరకు మనం హాల్ ఏరియా, పూజ గది, చిల్డ్రన్ బెడ్రూమ్, కామన్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ చూసామండి. ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుదాము. కిచెన్ చాలా స్పేసియస్గా ఇచ్చారండి. ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అంత స్పేస్ ఉంది దీనికి. సో చాలా బాగా డిజైన్ చేశారు.
ఒక్కసారి బాల్కనీలోకి వెళ్దాము. సీలింగ్ వర్క్స్ అనేది చేయడం జరిగింది. బాల్కనీలో కూడా సీలింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారండి. నాలుగు అడుగుల సెట్ బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు చుట్టూ ఉన్న లొకేషన్ చూడండి. చుట్టూ కూడా పెద్ద పెద్ద ఇండివిజువల్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ అండి. హౌస్ ఎంట్రన్స్లో 40 అడుగుల రోడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. హౌస్ చూసారు కదండి. ఇది టోటల్గా 134 గజాల్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. G+1 ఇండివిజువల్ హౌస్ అనమాట. దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 86 లక్షలు చెప్తున్నారండి. వెంటనే మూవ్ అయిపోవచ్చు. చాలా స్పేసియస్గా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే మంచి క్వాలిటీగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుందండి. ఇప్పుడు ఒకసారి పైకి టెర్రస్ పైకి వెళ్ళి లొకేషన్ ఎలా ఉందో కూడా చూద్దాము. ప్రజెంట్ మనం టెర్రస్ పైకి వెళ్తున్నామండి. ప్రజెంట్ మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఇది వచ్చేసి 9 పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేసిన ఇండివిజువల్ హౌస్ అండి. చుట్టూ చూడండి. ఒకసారి ఈ లొకేషన్ ఎలా మనం రీచ్ అవ్వాలనేది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో ప్రజెంట్ మనం పెందుర్తి 4 రోడ్ల జంక్షన్ నుండి సబ్బవరం వెళ్తున్న వేలో కొంచెం ముందుకు వచ్చేస్తే ఒక పాత బ్రిడ్జ్ వస్తుందండి. ఆ పాత బ్రిడ్జ్ ఎక్కకుండా లెఫ్ట్కి వచ్చేస్తే చూడండి ఆ బిల్డింగ్ ఉంది కదండి. ఆ బిల్డింగ్ ఇది ఫస్ట్ లెఫ్ట్ అండి. ఈ ఫస్ట్ లెఫ్ట్ కాకుండా సెకండ్ లెఫ్ట్ నుండి అలా రావాలి. లేదు అనుకుంటే ఇలా వచ్చి ఈ హౌస్ దాటి ఇలా ఈ ఎంట్రన్స్కి రావాలండి. ఈ హౌస్ ఎంట్రన్స్లో 40 అడుగుల రోడ్డు ఉంటుంది. ఇది 40 అడుగుల రోడ్డు అండి. సో ఇక్కడికి మీరు రీచ్ అయిపోతారనమాట. అలా వస్తే మీరు ఇక్కడికి రీచ్ అవుతారు. ఇది టోటల్గా 9 పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఎవరైతే పెందుర్తిలో G+1 ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో ఈ హౌస్ తీసుకోవడానికి ట్రై చేయండి. విజిట్ కావాలన్నా లేదంటే మరింత డీటెయిల్స్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ అనేది నేను పెట్టడం జరిగింది. చూసారు కదండి. ఒక్కసారి బ్రీఫింగ్ ఇస్తాను. ప్రజెంట్ మనం చూసిన ఈ ఇండివిజువల్ హౌస్ 134 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి G+1 హౌస్ అండి. ఇది నార్త్ ఫేసింగ్ హౌస్. హౌస్ ఫ్రంట్లో 40 అడుగుల రోడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుందండి. దీని కాస్ట్ ఎంత చెప్తున్నారంటే 86 లక్షలు చెప్తున్నారు. మీరు నెగోషియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ పెట్టడం జరిగింది. మీరు డైరెక్ట్గా ఓనర్ని కాంటాక్ట్ అయ్యి ప్రైస్ కూడా నెగోషియేషన్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను, లేదంటే మన వెబ్సైట్లో కూడా పెడతానండి. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఈ లొకేషన్కి రావచ్చు లొకేషన్ ద్వారా. ఇది ఓవరాల్గా వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీ ప్రాపర్టీస్ మన ఛానల్ ద్వారా సేల్ చేసుకోవాలనుకున్నా, ప్రమోషన్ చేసుకోవాలనుకున్నా స్క్రీన్ పైన ఉన్న మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.